రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతుంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎలాంటి సంబంధించినటువంటి ఎలాంటి మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఎలాంటి దిశానిర్దేశం చేశారు? థ్యాంక్ యూ సాయి. ఏదైతే రేపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కూడా శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కూడా శాసనసభ పక్షం సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రులు కందుల దుర్గేష్, అలాగే రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు, అంటే పార్టీకి సంబంధించి కూడా 21 మంది ఎమ్మెల్యేలు, అంటే మంత్రులు, జనసేన అధినేత తీసుకెళ్లి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటు ఎంపీలు, అలాగే ఇతర వాళ్ళు కూడా అందరూ హాజరయ్యారు. ప్రధానంగా చూసుకుంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ వ్యవహరించే తీరు పైన కూడా అక్కడ సమావేశంలో చర్చించారు. సీనియర్లు కూడా, అంటే సీనియర్లు అంటే అక్కడ నాదెండ్ల మనోహర్ కావచ్చు, అలాగే కొరతల రామకృష్ణ కావచ్చు, మండలి బుద్ధప్రసాద్ వంటి సీనియర్లు కొందరు అక్కడ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు పార్టీలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన మిగతా వాళ్ళకు కూడా సభలో ఎలా వ్యవహరించాలో, సభ పద్ధతులు ఎలా ఉంటాయి అనే అంశాలపైన కూడా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సభలో రేపు నుంచి వ్యవహరించాల్సిన వివిధ అంశాలపైన కూడా ఎలాంటి అంశాలపైన చర్చించాలో, ప్రశ్నోత్తరాలు తదితర అంశాలపైన కూడా వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల మటుకు జనసేన పార్టీ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొందరు సీనియర్, అంటే మండలి బుద్ధప్రసాద్ కావచ్చు, కొనత రామకృష్ణ వంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఈ రోజు జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. పార్టీ ఎలా వ్యవహరించాలా, ఎలా ముందుకు వెళ్ళాలా, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాల పైన కూడా ఎలా వ్యవహరించాలని దానిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళతో చర్చించి మిగతా సభ్యులందరూ కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రేపటి నుంచి అసెంబ్లీ వేదిక కూడా జనసేన పార్టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని కూడా పూర్తి స్థాయిలో సమావేశమవుతుంది. సాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.